తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో స్వర్ణ కిరీటాల మాయం కేసు దర్యాప్తు జోరుగా సాగుతోంది. తీతీదే విజిలెన్స్ అధికారులు, తిరుపతి తూర్పు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అందులో నుంచి చోరీకి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీటీవీ ఆలయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని గుర్తించారు. మాయమైన కిరీటాలు అతనే చోరీ చేసి ఉండటాన్ని కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. మాయమైన 3 కిరీటాల బరువు 1351 గ్రాములుగా అధికారులు తేల్చారు. గోవిందరాజస్వామి ఆలయాన్ని సందర్శించిన తీతీదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ 2 రోజుల్లో విచారణ పూర్తయ్యాక చోరీపై స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. రాత్రి వరకు ఉన్నటువంటి స్టాఫ్ని విచారణ చేసి అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ ఇవంతా కూడా పరిశీలించి పోలీసు కంప్లైంట్ కూడా నిన్న సాయంత్రం రిజిస్టర్ చేయడం జరిగింది. ఇవాళ స్పాట్కి వచ్చి కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఉన్నటువంటి కెమెరాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, ఇప్పటి వరకు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇవన్నీ రివ్యూ చేయడానికి ఇప్పుడు రావడం జరిగింది.